గేమ్ చేంజర్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. త్రిబుల్ ఆర్ సినిమా తరువాత నుంచి సోలో హీరోగా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల చేయని రామ్ చరణ్ ఎట్టకేలకు గేమ్ చేంజర్తో విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో హైదరాబాద్లో జరిగిన హైడ్రా ఎపిసోడ్ తరహా సన్నివేశం ఉండనున్నట్లు ఒక టాక్ నడుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని ద్వారా ఎలాంటి చర్చ నెలకొంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా తండ్రి కొడుకులు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే ఎప్పుడైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా టీజర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఈ సినిమాకి సంబంధించి గేమ్ మొదలైంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్లో ఉంటూ వార్తల్లో వస్తుంది. 3 భాషల్లో టీజర్ రిలీజ్ అవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ చేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఈ సినిమా గురించిన వార్తలు బయటకు వస్తున్నాయి. అలాంటి వార్తల్లో వైరల్ అవుతున్న ఒక విషయం ఇప్పుడు చెప్పుకోవచ్చు. 2025 సంక్రాంతి కానుగ్గా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందుతోంది. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా తన నటనలో కొత్త కోణం చూపించబోతున్నాడు. అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో రీసెంట్గా హైదరాబాద్లో చోటు చేసుకున్న హైడ్రా ఎపిసోడ్ తరహా ఎపిసోడ్ ఒకటి ఉంటుందని టాక్ నడుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ డిజైన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్స్ పూర్తిగా కల్పిత కథగా మాత్రమే చిత్రీకరించినట్లు చిత్ర టీం స్పష్టం చేసింది. ఏం చేశాడు వాడు? ఇందులో చరణ్ పాత్ర ప్రభుత్వం తరపున చేసిన చాలా రూత్లెస్గా వ్యవహరిస్తూ అవినీతికి అక్రమాలకు అడ్డుగా ఉంటాడని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇలా అక్రమ కట్టడాలు కూల్చడం ఎపిసోడ్ ఇప్పుడు హైడ్రాను చూసి ప్రేరణ పొంది రాసుకున్నది కాదట. తెలంగాణ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోకముందే అనుకుని షూట్ చేసి పూర్తి చేశారట. ఓ రకంగా సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్ పనికొస్తుందని టీం భావిస్తోందట. ఇది శంకర్ మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు. ఇందులో ఫలానా పొలిటికల్ పార్టీ అని కానీ ఫలానా రాజకీయ నాయకుడు అని కానీ ఎక్కడా ప్రస్తావన రాలేదట. ఈ చిత్రం రామ్ చరణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్గా ఉంటుందని, తండ్రికి జరిగిన అన్యాయానికి రీవోల్ట్ అవ్వటం అనేది కూడా చూపెడతారట. అలాగే చరణ్ పాత్ర చాలా అగ్రెసివ్గా ఉండబోతుందట. కాలేజీ గొడవలు కూడా చూపించబోతున్నారు. ఆ తరువాత ఐఏఎస్ కావటం, చివరికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ సినిమాలో వచ్చి హైలైట్గా అనిపిస్తున్నాయి. రోబో, అపరిచితులు వంటి హిట్ చిత్రాలకు దుమ్మురేపిన శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఖచ్చితంగా చూడాలనే కోరిక పుట్టిస్తోంది. దీంతో కొద్ది మంది తమిళ చిత్ర నిర్మాతలు తమ రిలీజ్ ప్లాన్లను అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మార్కెట్ని బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆ సినిమాతో పోటీ పెడితే రెవెన్యూలు తగ్గిపోతాయని అక్కడ స్టార్స్కి తెలుసు. అందుకే వెనక్కి తగ్గి దారి మళ్లిస్తున్నారు. పక్క కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగే రివెంజ్ స్టోరీ అని శంకర్ మార్క్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని ఖచ్చితంగా అందరూ నమ్ముతున్నారు. ఏదేమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నారన్నమాట.